పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతో ఉండనుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి మీరు ఎట్టి బహుమానం పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థన మందిరములోను వీధులలోను డంపికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది నేను మీతో ఒక్కానించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి చేయకుండానట్లు రహస్యంగా చేయుము. అట్లయినా రహస్య కార్యమునల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానం వసుగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరంలో వీధులలో మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో ఒక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడైన నీ తండ్రి ప్రార్థింపుడు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానం వసుగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారం వదలములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదలములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలం లభించునని మీతో ఒక్కానిచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనెను రాచుకుని ముఖమును కడుక్కొనము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా విభూది బుధవారాన్ని కొనియాడుతూ ఉన్నాం, ప్రారంభిస్తూ ఉన్నాం. తపస్కాలము ఉత్థాన మహోత్సవమునకు 40 దినములు ఆయత్త కాలము. అయితే ప్రియ సహోదరులారా, తపస్కాలము విభూది పండుగతో ప్రారంభమవుతూ ఉంది. ఈ కాలంలో యేసు ప్రభుతో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, తపస్కాలము పశ్చాత్తాపము, మారు మనసు పొందు సమయము. ఇది ప్రతి క్రైస్తవుడికి కూడా అత్యంత అవకాశము, మన యొక్క దేవుడి చేత పొందబడిన ఈ యొక్క సమయము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనందరము కూడా దేవుడు మన యొక్క బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మారు మనసు చెందండి, హృదయ పరివర్తన చెందండి అని క్రీస్తు ప్రభు పదే పదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో ప్రభు మన మారు మనసు చెందాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ కాలంలో. మరి మారు మనసు అనగానేమి అని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే మన ఆలోచనలు, కార్యములు దైవ చిత్తంతో ఏకమై ఉంటాయి. అయితే దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో మొదటి స్థానం ఏర్పాటు చేయాలి. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధత కలిగి జీవించాలని ఈ మారు మనసు మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరులారా, మన భాషలో చెప్పుకున్నట్లయితే మారు మనసు అనగా మన మనసును మార్చుకొని దేవుడి దగ్గరికి రావటము. ఇంకో విధంగా చెప్పుకున్నట్లయితే మన మనసును దేవుడికి సమర్పించుకోవటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మారు మనస్సు. ఇదే ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకునేది. ప్రియ సహోదరులారా, తోటి వారికి మేలు చేద్దాం అని ఈరోజు మనందరము కూడా తెలుసుకోవాలి ఈ విభూది బుధవారం రోజు నాడు. అయితే తోటి వారికి మేలు చేయడం ఏంటి, ఇది ఎందుకు చేయాలి ఒక క్రైస్తవుడు అంటే, ప్రియ సహోదరులారా, తోటి వారిపై తీర్పు చేయక, వారిని భ్రష్టు చేయక పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయ విషయములనే ఆసక్తిని అనుసరించుదామని రోమిలిగా రాసిన లేఖ 14వ అధ్యాయము 14వ వచనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము, ప్రాయశ్చిత్త కాలము, ధ్యానము, ఉపవాసంతో కూడిన ఈ కాలము. ప్రియ సహోదరులారా, తపస్కాలములో మన జీవితంలో మార్పు కోసం
మనందరము కూడా చవి చూడాలి, దానికోసం ఎదురు చూడాలి, దానికై కృషి చేయాలి ఈ యొక్క కాలంలో ప్రియ సహోదరులారా. అయితే మనందరము కూడా మన క్రైస్తవ సంఘము, మరి ముఖ్యంగా ఈ క్యాథలిక్స్ అందరూ కూడా విభూతిని ధరిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విభూతిని ధరిస్తారు, ఎందుకు ధరించాలి అంటే ప్రియ సహోదరులారా, ఎందుకు మనం ఈ విభూతిని ధరిస్తామంటే దేవునిపై మన సంపూర్ణ ఆధారతను, అదేవిధంగా దేవుని మీద దయ, క్షమను సూచిస్తూ ఉంటుంది. ఇది ప్రియ సహోదరులారా, అంటే దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు, దేవుడు మనకు పాపక్షమాపణ పాపక్షమాపణ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క విభూతిని ధరించి మనము కూడా ఆ యొక్క పాపాలలో, ఆ యొక్క ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకోవడానికి ఇది సూచనగా ఉంటుంది ప్రియ సహోదరులారా. అయితే ఎందుకు శిలువ మార్గం చేస్తూ ఉన్నాం ఈ తపస్కాలంలో? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోతుంది. ఏదో శిలువ మార్గం వచ్చాం చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ ఈ తపస్కాలంలో శిలువ మార్గం ఎందుకు చేయాలి అంటే ప్రియ సహోదరులారా, మనం చూసుకున్నట్లయితే శిలువ మార్గము పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము ప్రియ సహోదరులారా. దీని ద్వారా క్రీస్తు శ్రమలు ధ్యానిస్తూ ఆయన శ్రమల్లో భాగస్థులం అవుతున్నాం. అంటే ఏంటి? క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, అదే విధంగా ఆ శ్రమలనే మనము కూడా ఆయన శ్రమలో పాలు పంచుకోవటమే ఈ యొక్క శిలువ మార్గము. ఇది పవిత్రాత్మ చేత అనుగ్రహింపబడిన గొప్ప వరం ప్రతి ఒక్క క్రైస్తవుడికి. అంటే దేవుడి దగ్గరికి చేరడానికి ఇది గొప్ప అవకాశము ఈ యొక్క శిలువ మార్గం ప్రియ సహోదరులారా. అయితే ఈరోజు మనందరం కూడా విభూది పండుగను చేసుకుంటున్నాం, విభూది బుధవారము. అయితే దీని యొక్క అర్థం ఏంటి? ప్రతి గురువు కూడా పలుకుతూ ఉంటాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం చూస్తూ ఉన్నాం. నీవు మట్టి నుండి పుట్టితివి, కానా చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. విభూది వాడే ఆచారము పాత నిబంధన గ్రంథం నుండియే ఉన్నది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అది పాత నిబంధన గ్రంథం నుంచే ఉన్నది. అది మనం చూసుకున్నట్లయితే విభూది దుఃఖమును, మరణమును, ప్రాయశ్చిత్తమును సూచిస్తూ ఉంది. ఇది చిహ్నంగా ఉంటుంది ప్రియ సహోదరు. ఉదాహరణ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూస్తూ ఉన్నాం. యోబు తాను పలికిన పలుకు సిగ్గుపడి దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడ్డాడని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. అదేవిధంగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనే బానిసత్వం గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలుకుతూ ఉన్నాడు. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసి తిని ఉపవాసం నుండి గోనె తాల్చి బూడిదలో కూర్చు ఉంటిని అని దానియేలు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి మనందరం కూడా ఈ విభూది బుధవారం పండుగ రోజు నాడు మనందరం కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకు ధరిస్తున్నాం, దేనికి ధరిస్తున్నాం, దేనికి వాడుతున్నాం, ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని మనందరం కూడా తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యేసు ప్రభు కూడా విభూతిని గురించి సూచిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూస్తూ ఉన్నాం. మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడూ గోనె పట్టములు కప్పుకొని బూడిద పూసుకుని హృదయ పరివర్తన పొందేడు వారే అని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు ప్రియ సహోదరులారా. అంటే ఏం సూచిస్తూ ఉంది? ఇది పశ్చాత్తాపం సూచిస్తూ ఉంది, పాప క్షమాపణ సూచిస్తూ ఉంది, మారు మనసును సూచిస్తూ ఉంది, హృదయ పరివర్తన సూచిస్తూ ఉంది ప్రియ సహోదరులారా. కాబట్టి మనందరము కూడా హృదయ పరివర్తన చెందుదాం, మారు మనసు చెందాం ప్రియ సహోదరులారా. అందుకే గురువు విభూదిని ఆశీర్వదించి విశ్వాసులు నుదిరిపై సిలువ గుర్తు వేస్తూ ఈ విధంగా చెప్తాడు. ఏమని? ఓ మానవుడా, నీవు ధూళి నుండి పుట్టితివి కనుక తిరిగి ధూళిలో మారిపోయిదవు అని స్మరించుకుంటూ ఈ యొక్క మాటను చెప్తూ ఉంటాడు. లేదా ఈ విధంగా చెప్తూ ఉంటాడు గురువు, పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషము నమ్ముకొనుము అని గురువు ఈ మాట కూడా చెప్తూ ఉంటాడు ప్రియ సహోదరులారా. అంటే పశ్చాత్తాపడి దేవునితో ఐక్యం అవటానికి మనం ప్రయత్నం చేయాలి ఈ యొక్క తపస్కాలంలో ప్రియ సహోదరులారా. అయితే ఈ తపస్కాలం మరి ముఖ్యంగా మనం 3 కార్యములు చేయాలి. ఏంటి 3 కార్యములు? మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మాలు. అయితే ప్రియ సహోదరులారా, ప్రార్థన, ఉపవాసము మరియు దాన ధర్మాలు తపస్కాలములో ముఖ్యమైన 3 స్తంభాలు లాంటివి. అయితే ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి? తపస్కాలము ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి. అది ప్రభువుకు మనలను దగ్గర చేస్తూ ఉంది. ఈ ప్రార్థన అనగానే ఏమిటి?
దేవుడితో సంభాషించటము, దేవుడితో మాట్లాడటము, దేవుడితో ఏకీభవించటము. ప్రియ సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మరి ముఖ్యంగా మనందరం కూడా ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించేద్దాం ప్రియ సహోదరులారా. రెండవది, ఈ తపస్సు కాలంలో ప్రభు మన నుంచి ఆశించేది ఏమిటంటే ఉపవాసము. ఉపవాసం అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే, ఉపవాసము పవిత్రమైన కార్యము. ఇది చాలా పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలము ఇంద్రియ నిగ్రహ కోల్పోకుండా ఉండుటకు మాత్రమే కాక ప్రార్థన చేయుటకు సహాయపడును. అదే విధంగా ప్రియ సహోదరులారా, శారీరక ఆకలి మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తూ ఉంది. మనకి శారీరక ఆకలి అనేది మన ఆధ్యాత్మికమైన ఆకలిని గుర్తు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఉపవాసం చేయాలి, దేవుడి కోసం త్యాగం చేయాలని మనకు పదే పదే గుర్తు చేస్తుంది ఈ యొక్క శారీరక ఆకలి. అందుకే మనందరం కూడా ఉపవాసం చేస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం ప్రియ సహోదరులారా. మూడవదిగా, ఈ తపస్కాలం మనం చేయవలసింది ఏంటంటే దాన ధర్మాలు తోటి వారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది ప్రియ సహోదరులారా. ఇది మనం ఎదుటి వ్యక్తి కూడా మనలాంటి వాడే, ఎదుటి వ్యక్తి కూడా మన సహోదరుడే, మన సహోదరి అని గుర్తు చేస్తూ, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు దగ్గరికి ఎంతో మంది వచ్చారు బైబిల్లో, ఎంతో మంది వ్యాధిగ్రస్తులు, బలహీనులు, దెయ్యము పట్టిన వారు, శాపగ్రస్తులు, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా యేసుప్రభుని సమీపించిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకున్నారు. ఆయన త్రోసిపుచ్చలేదు, నిరాకరించలేదు, ఏమి చేయలేదు. ఆయన ఇచ్చింది ఏంటంటే సహాయం అందించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ తపస్కాలంలో మనందరము కూడా ప్రభు మార్గం నడవడానికి ప్రయత్నించేద్దాం, ప్రభుని విశ్వసించడం ప్రయత్నించేద్దాం, ప్రార్థనలు జీవించడం ప్రయత్నించేద్దాం, ఉపవాసం చేయడం ప్రయత్నించేద్దాం, దాన ధర్మాలు చేయడానికి మనందరము కూడా ఈ తపస్కాలం ప్రయత్నించేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ బుధవారం రోజు నుంచి కూడా మనలో మారు మనసు కలగాలని, హృదయ పరివర్తన కలగాలని, దేవుడి దగ్గరగా జీవించడానికి మనందరము కూడా ప్రయత్నించేద్దాం. మనలను, మన కుటుంబాలను ప్రభు దీవించునుగాక. ఆమేన్.